జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శ్రీకాళహస్తి సిఐ పట్టణ కార్యదర్శి గోపి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించాలంటూ ఎంఆర్ఓ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి గోపి మాట్లాడుతూ అధికారంలో రాకముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పేదల సంక్షేమం కోసం అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. ఇప్పటికైనా నివాస స్థలాల కోసం నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలను కేటాయించాలన్నారు. ఇప్పటికే తాము సిపిఐ ఆధ్వర్యంలో పలుమార్లు తాము నిరసన ధర్నాలు చేపడుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదని, తమ సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుపేదలతో కలిసి నిరసన దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవ్వాలి నిరుపేదలకు 3 సెంట్లు ఇంటి స్థలాలు, నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇళ్ల లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు వెంటనే, నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు వెంటనే ఇవ్వాలి. గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నిరుపేదలకు వెంటనే ఇవ్వాలి. నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి. నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీలు ఎన్నికల కలెక్టర్ గారికి కొంత రెఫర్ చేసి నిరుపేదలను కొంచెం ఆదుకోవాలని కోరుకుంటాను. గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆఫీసుల దగ్గర, మండల కేంద్రాలలో ధర్నా నిరసన జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం నుంచి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టించాలని చెప్పేసి ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎప్పుడు ధర్నాలు చేసేటప్పుడు ఇదే కూటమి ప్రభుత్వము, ఇదే తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా మాకు మద్దతు చేశారు. ఏమని, మీతో పాటు మేము కూడా మద్దతు చేసి అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలాలు 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలనేసి వీళ్ళు కూడా మాతో కూడా ధర్నాలు పాల్గొనే వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ గ్రామీణంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలనేసి ఇప్పటికీ ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి కానీ, జిల్లా కలెక్టర్ కానీ మేము ఇస్తూనే ఉన్నాం, అర్జీలు ఇస్తూనే ఉన్నాం, చూస్తున్నారు పోతున్నారు కానీ పట్టించుకునే పాలన పోతా ఉంది. ఇదే విధంగా వ్యవహరిస్తే ఈసారి రాబోయే రోజుల్లో అందరినీ, పేదలందరినీ కూడగట్టుకొని జిల్లా ఆఫీసుల దగ్గర, మండల ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తారు.